1 స్పెషల్ ఎగ్. అలాగే సార్. బాస్, ఒక స్పెషల్ ఎగ్ ఆర్డర్ వచ్చింది. శభాష్. కోడిని పుట్టించిన దేవుడు కూడా తెలియదు కోడిగుడ్డులోనే వజ్రాలు సరఫరా అవుతున్నాయని. వెళ్ళిచ్చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఆ రఘుపతి దగ్గర కూర్చుని మంచివాళ్లుగా నటించడం మానేసి కట్టగట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఒక మంచి శుభవార్త వినిపించి ఆనందింపచేద్దామని వచ్చామండి. ఏమిటది? మన రఘుపతి కూతురు దేవి ఏది మన వాడు వలలో వేసుకుని 3 ముళ్ళు వేయవలసిన పిల్ల ఉళ్ళ దిగింది. డాడీ, మన మనుషుల్ని రౌడీలుగా రమ్మనమని చెప్పి ఆ పిల్ల ముందు ఉతికేశాను. దాంతో ఆ పిల్ల నన్ను హీరోలా అభినందించడం మొదలుపెట్టింది. అంతేగాక మన వాడికి వీలు దొరికినప్పుడు అలా రఘుపతి గారి కాళ్ళకి దండాలు పెట్టేసేసి మన వాడు ఎంతో మంచివాడు అనిపించేసుకుంటున్నాడు. కిషోర్, నువ్వు ఆయన కాళ్లే పట్టుకుంటావో అమ్మాయి గడ్డమే పట్టుకుంటావో ఈ బాబులాల్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టు చూడాలి. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్న ఆ ఇంటి అల్లుడవైతే దేవి ఇనపెట్టెల కంపెనీ నీ సొంతం అయిపోతుంది. అయ్యా బాబు, ఈ ప్లాన్ లో కిషోర్ అక్కడ పనిలో పెట్టింది ఎంతో యోగ్యుడని ఉత్తముడని అదని ఇదని చెప్పి నమ్మించి ఆ ఇంటికి అల్లుడిని చేయించబోయే జీవి వీడే కదా. ఈ వచ్చే మొత్తంలో ఈ జీవి వాటా ఎంత బాబు? షడప్. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్ట. ఇంకా ప్లాన్ వర్కౌట్ కాకుండానే వాటా గేట అన్నావంటే జీవి తాట ఒలిపించేస్తా. ముందు ఆ ప్రింటింగ్ మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. చూద్దాం. ప్రొఫెసర్, ఈ అచ్చు మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? దొంగ నోట్లు వేసే మిషన్ తయారు చేయడం అంటే మాటలు కాదండి, టైం పడుతుంది. పైగా జపాన్ నుంచి దీనికో స్పెషల్ సిలిండర్ తెప్పించమని 15 రోజుల నాడు చెప్పాను. ఏది సిలిండర్? కిషోర్, ఆ బాధ్యత నీకేనాడో అప్పగించాను కదా. డాడీ, రేపు ఎల్లుండో దేవి సేప్స్ ఫ్యాక్టరీకి జపాన్ నుండి లాక్స్ హ్యాండిల్స్ వస్తున్నాయి. ఎవరు అనుమానించని పద్ధతిలో వాటితో పాటే సిలిండర్ కూడా వస్తుంది. వెరీ గుడ్. అది కాస్త వచ్చేసిందంటే ఈ మాస్టర్ మైండ్ బాబులాల్ ప్లాన్ ఒకటి సక్సెస్. ఏమిట్రా పిచ్చికాకులు మీరును? బయలుదేరదామా? మరి కాఫీయో? ఉన్నాను, తెప్పిస్తాను. రాముడు, చెల్లెమన్నాడు కాఫీ పట్రా. సరదాగా కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. మరి కాఫీ రాని. వెరీ గుడ్ రాముడు, వెరీ గుడ్. రైట్, మీరు వెళ్ళి బుజ్జమ్మ కొట్టు దగ్గర సైకిల్ తీసుకుని రెడీగా ఉండండి, నేను వస్తాను. ఓకే? ఏమిట్రా భీముడు, ఏమైంది? పద్మ, అన్నయ్య, అడ్డంగా ఉన్న ఈ బకెట్ నీ కాళ్ళకి ఎక్కడ తగులుతుందోనని భీముడు భయమమ్మా. నిజంగా ఈ రాముడు భీముడు కళ్ళు లేని నిన్ను 2 కళ్ళలా చూసుకుంటున్నాయమ్మా. తాతయ్యకి వాళ్ళు ఎలా ఉంది? తాత, మళ్ళీ దగ్గు ఎక్కువగా వస్తుందటగా, మందులు సరిగా వేసుకుంటున్నావా లేదా? నాయనా, ఈ దగ్గు నీరసం మందులతో పోయేది కాదు నాయనా, మనిషితో పోవాల్సిందే. తాత, ఇలాంటి మాటలు ఆపి మందులు సరిగా వేసుకోకపోతే నేను ఊరుకునేది లేదు. ఇదిగో డబ్బు, పాలాడు కిరాణా కొట్టువాడు వస్తే ఇచ్చి. అలాగే, నేను వస్తాను. వస్తా పద్మ. అమ్మా పద్మ. తాత, పద్మ, కృష్ణకు మనకు ఏనాటి సంబంధమో గాని మనం వాడికి ఏమీ కాకపోయినా వాడు నన్ను తండ్రిలాగా నిన్ను తోబుట్టులాగా చూసుకుంటున్నాడమ్మా. బండి తోలి సంపాదించే శక్తి లేక నేను మూలపడ్డాను. దేవుడు నీకు కళ్ళు లేకుండా చేశాడు. కృష్ణే గనుక లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో ఏమో. తాత, రంగడొచ్చినట్టున్నాడు. రంగా, నేనేం తెలిసిపోయిందనమాట. నీ సైకిల్ గంట, దేవుడి గుళ్ళో గంట నాకు బాగా గుర్తే. పద్మ, ఈ రోజు నీకోసం ఏం పువ్వు తెచ్చానో తెలుసా? ఏం పువ్వు? బంతి పువ్వు. ఎలా ఉంటుంది అది? పచ్చటి రంగుతో బొద్దుగా ముద్దుగా ఉంటుంది. ఇదిగో, ఈ పువ్వును దేంతో పోలుస్తారో తెలుసా? చెప్పు. నీలాంటి అందమైన అమ్మాయిని
బంతి పువ్వులా ఉంది అంటారు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తా పద్మ. అలాగే. కర్మ, ఇక్కడే నీళ్ళైపోయి ఆగిపోవాలా? అయ్యో, నా డబ్బా! నువ్వా? సాక్షాత్తు నేనే. నా డబ్బా ఎందుకు లాక్కున్నావు? నా కాలంలో నీళ్ళు ఎందుకు పట్టబోయావు? ఈ కాలం నీదా? ఈ కాలం ఏంటి? ఆ నీళ్లు, ఆ చెట్టు, ఆ పక్క రోడ్డు అన్నీ నావి. ఇవన్నీ నీవు కావాలంటే ఒక్కటే దారి. ఏమిటది? నన్ను నీవాణి చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నావన్నీ నీ సొంతం అయిపోతాయి. ఏయ్, ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బా ఇస్తావా? అది చల్లరి చేనా? డబ్బా కావాలా? రే అరు, బాగా అరు. నీతో పాటు నేను అరుస్తాను. రోడ్డు మీదకి రా, నీ సంగతి చెప్తా. స్టాప్ స్టాప్. ఏంటండి, ఏం కావాలి? మీరు వెళ్ళండి గురువు గారు, ఇదో చిన్న ప్రాణి కలహం కేసు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. శాంతి శాంతి. మండే నీ కారుకి నీళ్లు పోసి శాంతింపజేశారు మా వాళ్ళు. అర్జుడు ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. నా మనసు అనేది ఏనాడు నీ మనసుతోనే కలిసింది. కృష్ణ. డ్రైవర్, వెనక శబ్దం వస్తున్నట్టుంది, వెళ్ళి చెక్ చేయి. ఇది తీసుకెళ్ళి బాస్ కంద చేయండి. అలాగే. ఓకే రైట్. చూశారుగా, చాటుగా సూట్ కేసు అలా చేతులు మారిందంటే అందులో దొంగ సొమ్మో దొంగ సరుకో ఉండి తీరాలి. అంటే మనం వేటాడవలసిన కేటుగాళ్ళన్నమాట వీళ్ళు. హలో జంటకుంటున్నక్కలో, ఎవడ్రాను? అలా అడిగారు, బాగుంది. నేను మీలాంటి నేల క్లాసు దొంగల పని పెట్టే ఘరానా దొంగని. మమ్మల్ని దొంగలంటావా? చాటుగా వ్యాన్లోంచి పెట్టెలు మార్చేవాళ్ళని దొంగ విధవులనక దేశభక్తులు అంటారా దున్నపోతురాజు? అతిగా వాగుతున్నావు, నీ అంతం చూస్తాం. అలాగే కానివ్వండి. ఒరే దాసు వాసు, గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళిద్దరికి 2 బెడ్లు రిజర్వ్ చేయించండి. ఎవరొచ్చారో చూసుకో. బుజ్జమ్మా, నీ షాప్ రేట్ ఎంత చెప్పు, పెర్మనెంట్ కొనేస్తానా? షాప్ ఏంట్రా బంగాళదుంప, నిన్ను షాప్ ని పర్మనెంట్ గా కొనేస్తా. ఆడుకుంటా. ఓయబ్బా,
చిల్లరం గదిలేదు గాని సాపు కొంటారంట సాపు మహాదుడు ఏంట్రా మళ్ళీ మొదలెట్టారు మీ పాత పాట బాక్స్ తిరుగురు క్యాష్ కిటకిట్లు ఆడిపోద్ది కాసులు పేరు కొనేస్తా క్యాష్ క్యాష్ రెడీ క్యాష్ కాదు వడ్డాణం బంగారమే ఇదండి 100 రూపాయలు అనుకుంటే ఎనుపు మొక్క ఉంది అరే ఎనుపు మొక్కని సూట్ కేసులో దాచుకున్నాడు డబ్బా ఇది ఇనప ముక్క కాదురా దొంగ నోట్లు అచ్చు వేసే మిషన్ కు సంబంధించిన సిలిండర్ అంటే ఈ సూట్ కేసు ఇచ్చిన పెట్రోల్ దొరగాడు ఏదో పెద్ద గ్యాంగ్ కు సంబంధించిన వాడన్నమాట బుజ్జి క్యాష్ లేదు కానీ తీసుకో నేనే చేసుకుని ఆడ పెట్టుకోను పెట్టుకోవా కొట్టు లోపల పెట్టుకో ఎంతో కొంత దొక్కుతాను కదా నాకు ముద్దివ్వే ఇప్పుడు నాకు పని చూసుకుందాం బాస్ రండిరా మీకోసమే చూస్తున్నాను ఎక్కడా సిలిండర్ ఎవడో పిడుగులో మా మీద పడి చచ్చెట్టు కొట్టి ఆ బాక్స్ పట్టుపోయాడు బాస్. ఏమిటి ఎవడో పిడుగులాగా వచ్చి కొట్టాడా అయ్యయ్యో పాపం దెబ్బ ఎక్కడ తగిలింది నాయన ఇదిగో బాస్ ఇక్కడ. అక్కడ జగ్గు పాపం నిన్నెక్కడ కొట్టాడు నాయన నన్ను ఎక్కడ కొట్టలేదు బాస్. నేను అసలు కొట్టనే లేదు బాస్. నేను కొట్టనా చేతికందిన దాన్ని జార విడిచిన దద్దమల్లరా కనీసం వాడెవడో పేరేమిటో ఊరేమిటోనైనా తెలుసుకున్నారా? వాడు మాతో పోట్లాడేటప్పుడు వాడి మనుషులు కొట్టుకుస్తా అని అరిచారు బాస్. కొట్టు కృష్ణ అన్నాడంటే వాడు ఏదైనా సోడా కొట్టుకు వానరేమన్నాడయా? షట్ అప్. కృష్ణ ఎవడి కృష్ణ?